అమరావతికి చట్టబద్ధత రావడంతో రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణకు రైతుల నుంచి స్పందన భారీగా పెరిగింది. తుళ్లూరు మండలం పెదపరిమిలో ఒకే రోజు 1000 ఎకరాల భూమి నుంచి మంత్రి నారాయణ సమక్షంలో రైతులు అందజేశారు. ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్తో కలిసి పెదపరిమి వెళ్లిన నారాయణకు రైతులు ఘన స్వాగతం పలికారు. ఒక్కొక్కరుగా వచ్చి అంగీకార పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా భూ సమీకరణ ప్రయోజనాలను మంత్రి నారాయణ రైతులకు వివరించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అమరావతి చట్టబద్ధతకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలబడితే వైసీపీ మాత్రం వ్యతిరేకించిందని మండిపడ్డారు. ప్రాజెక్టుల వారీగానే ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నామని నారాయణ స్పష్టం చేశారు. సెకండ్ పూలింగ్, థర్డ్ పూలింగ్, ఫోర్త్ పూలింగ్ లేదండి. ప్రాజెక్టు ప్రకారం, ప్రాజెక్ట్ అవసరాల ప్రకారం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇమీడియట్ గా స్పోర్ట్స్ సిటీ, కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ ఈ రెండు పెట్టడానికి ఇప్పుడు తీసుకున్నది. మాకు ఇమీడియట్ గా డెవలప్ చేయండి సార్ అడుగుతున్నారు. రెండు రకాలు. ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే, అక్కడ రోడ్లు వెడల్పు ఎంతున్నాయో అదే వెడల్పు ఉండాలి. ఆడ 6 లైన్లు ఉంటే 6 లైన్లు కంటిన్యూ కావాలి, 9 లైన్లు ఉంటే 9 లైన్లు కంటిన్యూ కావాలి, 4 లైన్లు ఉంటే 4 లైన్లు కంటిన్యూ కావాలి. అదే స్టాండర్డ్ ఉండాలని నాకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఇక్కడ డిజైన్ చేసేది కూడా అదే విధంగా డిజైన్ చేస్తున్నాం. అవన్నీ కంప్లీట్ చేయాలంటే టైం పడుతుందండి. అంటే వాస్తవం చెప్తున్నాను. లేకపోతే రోడ్డు వేయడానికి 6 నెలలు చాలు. కానీ ఇక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా వర్షాకాలం వచ్చే నీళ్లు కూడా భూమి లోపల బయట ఓపెన్ ఎక్కడ ఉండవు. అదేవిధంగా ఎలక్ట్రిక్ లైన్స్ ఉండవు. ఇంకా అన్ని కూడా భూమి లోపల వేయాల్సిండేది. సో అన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయటంలో టైం పడుతుంది. అంటే ఒక లేయర్ కింద ఒక లేయర్ వేసుకుంటా రావాలి. ల్యాండ్ పుల్లింగ్ ఏ గ్రామంలో అయినా 80-85% ఏమని ఆ టెండర్లు పిలిచి ఫస్ట్ 2 లైన్స్ అంటే డిజైన్ 8 లైన్స్ కి 6 లైన్స్ 9 లైన్స్ చేస్తాము. ఇమీడియట్ గా 2 లైన్స్ లో వీలైనంత తొందరలో కంప్లీట్ చేసే విధంగా చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్దపురం ఇచ్చేవాళ్ళు ఏదైతే 29 గ్రామాలకి ఆనుకున్న పక్క ఇమ్మని అడిగారు. ఆల్రెడీ శాసనసభ్యులు చెప్పారు. లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు అదే విధంగా చేసి మీకు చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు యాన్యుటీ ఖర్చులు పెరిగినాయి, యాన్యుటీ పెంచుకున్నారు. దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి యాక్చువల్ గా ఒకసారి డిస్కస్ చేశాము, మాట్లాడుతా ఉన్నారు. దాన్ని కూడా త్వరలో శాసనసభ్యులు ఇద్దరు నేను పోయి మాట్లాడతాం. అవసరమైతే రైతు సోదరులు మిమ్మల్ని కూడా తీసుకుపోయి మాట్లాడించి దాన్ని సానుకూలంగా చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.